తగ్గలేదా? పుత్తూరు కట్టు అప్పుడే తగ్గదు. మరి 20 చేతితోటి ఆ పైన భాండం తీసుకోండి. భాండం ఒంటి చేతితోటి. జీవితంలో ఎవరికైనా సహాయం చేసావా? నేనా? యా, అది తీసి పెట్టవా? చూద్దాం రా, నీ జీవితాలు పుంజుకుంటూ పని చేస్తేనే కదా. యా, ఇదినా నాకు అంత పెద్ద పైది. ఒక్కసారి అంటే తీయడానికి అదే ఉన్న తాటాక. ఎవరిని? మైక్ టైసన్ తలుచుకో. మొహమ్మద్ అలీ తలుచుకో. సిల్క్ స్మిత. బ్రూస్ లీ. పైన కొంపది నేను సాధించా బాబాయ్. స్టవ్ వెలిగించిన ఆయన. వెరీ గుడ్, చాలా కష్టపడ్డావు. వెరీ గుడ్. నెక్స్ట్ అక్కడ కప్పులో కూడా తీసుకో చెప్తాను. ఎండు మిరపకాయలు ఇక్కడ పెట్టు. శనగపప్పు. ఓ మై గాడ్. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమైనా కప్పులది? చింతపండు. చింతపండు ఉంటుంది, ధనియాలు ఉంటాయి, జీలకర్ర ఉంటుంది. ఇంగు ఈ రోజు ఇంగు తింటే మంచిగా వేస్తాం. వేద్దాం, చెప్తున్నా తినండి. అలాగే తప్పకుండా. కరివేపాకు. ఇవన్నిటితో పాటు ఇంకో ప్రధానమైనది ఏమిటి? ఉప్పు. కావచ్చు. ఓకే. నూనె వేయి, దాంట్లో 2 గంటలు నూనె వేయి. ఓకే ఓకే. బాగా వేగాలి కనుక శనగపప్పు వేసుకోవాలి. కాదు వేడెక్కింది ఆ నూనె వేయి. చింతపండు చింతపండు చెప్తా. వేయి ఎండుమిరపకాయలు. గరిటె ఉడిన గరిటె ఒకటి తీసుకుని ముందు తీసుకుని కలుపు. ఈ ధనియాలు కూడా దాంట్లో వేయి. ధనియాలు కలుపు. అవి కొంచెం బాగా వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు వేయాలి. దాంట్లో ఇంకో వేసే దాంట్లో. అది కలుపు. ఇది వేసి కలుపు బాగా. అబ్బా వేసాయి. కలుపు, బాగా కలుపు. అరే స్టవ్ ఆపేయి. ఆ వెడల్పాటి ప్లేట్ తీసుకో, ఇక్కడ పెట్టుకో. దాన్ని జాగ్రత్తగా తీసి మొత్తం దీంట్లో వంచేయాలి. ఒంటి చేతితో మొత్తం పని అంతా చేసామని చెప్తారు కదా. అరే సన్నాసి కష్టపడక 2 చేయి కూడా ఉపయోగించరా. పోసే దాంట్లో పోసే. అబ్బా చెయ్యిరిగిన అసలు నీకు కనికరం లేదు బాబాయ్. నా మీద కనికరం లేదు. పని నేర్చుకునేటప్పుడు కనికరం కాదా? ఒక సైనికుడు ఎలా పని చేస్తాడో అలా పని చేయాలి. అర్థమైందా? దాంట్లో ఉప్పు వేసుకో. కొంచెం ఒక 3 స్పూన్లు ఉప్పు వేయి. చాలు చాలు, తీసేయి. ఆ మిక్సీ తీసుకో. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? పొడి చేసి తీసుకురావాలి. బాబాయ్ విషయం చెప్తా. హాట్. ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. హెల్ప్ మీ. సో నేను పోయి పొడి చేసి తీసుకురావాలి. అంతే. నేను నెక్స్ట్ ఛాంపియన్ కి ప్రిపేర్ అవ్వాలి. వెళ్ళి బాబాయ్. ఈ లోపు ఎవరైనా వస్తారు, గ్లోవ్స్ తగిలించుకుని ఉండు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇంత అంటారు కదా, అర్థం పెట్టుకోవడానికి పనికి వస్తాయి. ఓకే, నువ్వు వెళ్ళి నేను జాగ్రత్త ఉంటా. నీకెందుకు? ఓకే, అలాగే అలాగే. అబ్బా కిచెన్ జాగ్రత్త. అర్థమైందా? వెళ్ళు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. సారీ, రాంగ్ అడ్రస్. బాబాయ్ నేనే. ఇదేంటా పిచ్చెక్కిన పిచ్చుకోకుండా అందరూ కలిసి కొట్టినట్టు ఎలా తయారైంది? ఏందవుతావు? తిరిగిపోయిన టిష్యూ పేపర్ అయిపోయింది బాబాయ్ నా బతుకు. ఏమైంది? ఎవరు కొట్టారా? ఇందాక బాక్సింగ్ వెళ్ళినప్పుడు నన్ను కొట్టాడే. ఇట్లా వెళ్తున్నాడు ఇందాక. ఒరే దమ్ముంటే హోటల్లోకి వచ్చి కొట్టరా అన్న. వాడు ఒక్కడు కాదు 10 మంది వచ్చి కొట్టారు బాబాయ్. ఎందుకు అనవసరంగా ఒకటి జోలికి వెళ్ళొద్దురా అని చెప్పి బతిమాలి. వాడి జోలికి నేను వెళ్ళా, వాడు నా జోలికి వచ్చాడు బాబాయ్. ఆల్రెడీ ఒకసారి తిన్నావు కదా, బుద్ధి వెళ్ళలేదని. ఇంకా కాళ్ళు చేతులు ఎలా వేసుకోవచ్చు? వాడు కొడితే ఫీల్ అవ్వలేదు బాబాయ్, కొట్టి మరి కట్లేసి వెళ్ళాడు. కట్టేసి వెళ్ళాడు సంతోషించు. వాడి కొంప మునగా, వాడి చేతులు ఎరగా, వాడి మీద పిడుగుబడా. వాడే మనిషి బాబాయ్. ఆడి తినేదయ్యా. దిక్కుమాలు కుక్కలా వదిలేసుకోకుండా కట్లు కట్టి మరి వెళ్ళాడు. అదే బాబాయ్, నాకు డబ్బులు వచ్చేవి హాస్పిటల్కి వెళ్తే. నువ్వు ఎక్కడున్నావయ్యా? ఇట్రా, ఇటైతేనే కనపడతావు. వాడు కనపడవు. ఎక్కడ
బాబాయ్ అయ్యో బాబాయ్ పరిస్థితి తగ్గుతాయా తొందరగానే తగ్గుతాయిగా తగ్గుతాయిరా ఆ. 2 ఆయిల్ గుడ్లు తిన్నాం అనుకో నీ దుంపదగా చస్తే ఇంక తినమంటావు నువ్వు ఒకటివి అదేంటి ఇంజక్షన్ ఇప్పించమంట పోతున్నాను రా స్వామి అంటే పోపన్న తినెళ్ళన్నాడంట నీలాంటి వాడు ఆపరేషన్ ఇప్పించమంటావు పోనీ ఆపరేషనా 2 కాళ్ళు వద్దు బాబాయ్ బుర్ర. వద్దు వద్దు వద్దా? ఇట్లా ఎటప్పుడు అమ్మాయిలు చూస్తే పడరేమో అని బాధేస్తుంది ఇంకా తప్ప ఇంకేమీ లేదు ఇంకా ఈ ఆలోచన పోలేదురా నీకు అంటే ఇంకా అబ్బా! యా! అబ్బా! అల్లా! 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 అమ్మో. బుద్ధికి కాస్త ప్రవర్తించు ఓకే ఇంకోటి ముద్దు పెట్టు. అమ్మా థ్యాంక్స్ బాబాయ్ నీ ధైర్యం నీ ముద్దు ప్రేమ ఆత్మీయత అనురాగం ఇలానే ఉండాలి బాబాయ్ సరే ఆ, కూర్చో కుదురుగా కూర్చో ఆ. పెడతాను శుభ్రంగా ఒక కురుము ఒకటి తిను పెట్టు బాబాయ్. కరివేపాకు పొడితో తిను అమ్మా అర్థమైందా? ఆ, ఇదేంటో తెలుసు కదా ఏంటది కరివేపాకు పొడిరా ఇప్పుడు ఏ ఆకు తెలుసుకునేటట్లేదు బాబాయ్ నా పరిస్థితి అయ్యో దేవుడా రుచి చూస్తే కానీ తెలియదులే నీకు అంతే అంటావు ఆ.